వెల్కమ్ టు ది లియో. ఎన్నికలు దగ్గర పడే కొంది రోజు రోజుకి సర్వేల ప్రకంపనలు అయితే చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక సర్వే అయితే రావడం జరిగింది. అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి పయనీర్ పోల్ సర్వే తన 6th ప్రీ పోల్ సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో కూడా పెను ప్రకంపనలు సృష్టించే విధంగా తమ ఫలితాలను అయితే వెల్లడించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించబోతుంది. ఆ కూటమి సునామీ దెబ్బకు అధికార పార్టీ అయినటువంటి వైసీపీ కొట్టుకుపోతుందని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా 119 ఎమ్మెల్యే స్థానాలు, 19 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుంది. ఇదే సమయంలో 46 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలుస్తుంది. ఇక ఎంపీలోకి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ఏమీ లేకపోయినా ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి మాత్రం ఒక 10 సీట్లు కీన్ కంటెస్టెంట్ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఆ పయనీర్ సర్వే అనేది గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ ఎన్నికలు కానివ్వండి లేదా ఇతర సమయాల్లో కానివ్వండి విడుదల చేసినటువంటి ఫలితాలు అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పయనీర్ సర్వే పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సో ఏ అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలుస్తున్నారు, ఏ పార్లమెంటును ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక పయనీర్ 6th ప్రీ పోల్ సర్వే అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఎప్పుడు తీసుకున్నారంటే 1 ఏప్రిల్ నుండి 31 ఏప్రిల్ వరకు, అంటే లాస్ట్ మంత్ తీసుకున్నటువంటి సర్వే ఇది. చాలా పకడ్బందీగా తీసుకున్నారు. సో మనం శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చూడవచ్చు. ఇక్కడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాలు చూస్తే శ్రీకాకుళం లోక్సభను అయితే ఎన్డీఏ పార్టీ గెలుచుకోబోతుంది. ఇక్కడ స్పష్టంగా తెలిసింది 52% ఓటు షేరు, అలాగే వైఎస్ఆర్సీపీకి 39% ఓటు షేరు. ఇక అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఇచ్చాపురం కూటమి, అలాగే పలాస వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఇక్కడ 46% పార్టీకి ఉంటే కూటమికి 42% ఓటింగ్ మాత్రమే ఉంది. ఇక టెక్కలి కూటమి, పాతపట్నం కూటమి, ఆముదాల కూటమి, అలాగే నరసన్నపేట మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. శ్రీకాకుళం వచ్చేటప్పటికి మళ్ళీ కూటమి. ఇక్కడ నరసన్నపేటలో ఓటు షేర్ మాత్రం కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఓటు షేర్ మాత్రం కూటమికి ఎక్కువగా అయితే కనపడుతుంది. ఇక్కడ శాంపుల్ సైజులు మొత్తం కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక విజయనగరం లోక్సభకు వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకోబోతుంది. 48% కూటమి అయితే 44% వైఎస్ఆర్సీపీ. ఇక నియోజకవర్గాలుగా చూసుకుంటే హెచ్చర్లాకు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. 44% టీడీపీకి ఉంటే 46% ఓటింగ్ అయితే వైఎస్ఆర్సీపీకి కనపడుతుంది. ఇక రాజాం వచ్చేటప్పటికి కూటమి, అలాగే బొబ్బిలి వచ్చేటప్పటికి కూటమి, చీపురుపల్లి మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఉంది 49% ఓటు షేర్తో. ఇక గజపతి నగరం కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకే చెప్తున్నారు 46% ఓటు షేర్తో. ఇక నెల్లిమర్ల వచ్చేటప్పటికి కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఓటు షేర్ మాత్రం వైసీపీకే పెంచింగ్ కనపడుతుంది. ఇక్కడ విజయనగరం వచ్చేటప్పటికి కూటమి. ఇక అరకు పార్లమెంటు స్థానాన్ని అయితే వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇది వైసీపీకి పట్టున్నటువంటి స్థానం మనకు తెలిసిందే. 52% ఓటు షేర్ కైవసం చేసుకుంటుంది. ఇక పాలకొండ ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి పాలకొండ వైఎస్ఆర్సీపీ, కురుపాం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. 47% ఓటు షేర్ వైసీపీకి పెంచింగ్ ఉంది. సాలూరు వైఎస్ఆర్సీపీ, అరకులోయ వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, అలాగే రంపచోడవరం వైఎస్ఆర్సీపీ. సో దాదాపుగా ఈ పార్లమెంటు మొత్తాన్ని కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖాతా తెరవని పరిస్థితి కూటమి. ఇకపోతే విశాఖపట్నంలో పార్లమెంట్ వచ్చేటప్పటికి కూటమి గెలుచుకుంటుంది. ఇక శృంగవరపు కూటమి, భీమిలి కూటమి, విశాఖ తూర్పు కూటమి, విశాఖ దక్షిణం కూటమి, అలాగే విశాఖ ఉత్తరం కూటమి, విశాఖ పశ్చిమ కూటమి, గాజువాక కూటమి. అంటే దాదాపుగా విశాఖ మొత్తాన్ని కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల డ్రామా ఏది కూడా ఇక్కడ పని చేయలేదు అంటానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లి పార్లమెంట్ వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక చోడవరం వచ్చేటప్పటికి కూటమి, మడుగుల మాత్రం వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి కూటమి, పెందుర్తి కూటమి, యలమంచిలి కూటమి, అలాగే పాయికరావుపేట కూటమి, నర్సీపట్నం కూడా కూటమి అయితే కైవసం చేసుకుంటుంది. ఇక కాకినాడ వచ్చేటప్పటికి కాకినాడ పార్లమెంటును అయితే మళ్ళీ కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక నియోజకవర్గాన్ని చూసుకుంటే మనం తుని మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా ఉంది. ఓటు షేర్ కూడా కొంచెం ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకే కనపడుతుంది. ప్రతిపాడు కూటమి, పిఠాపురం కూటమి, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ దాదాపు 52% ఓటు షేర్, అంటే సగానికి పైగా ఓటు షేర్ను కైవసం చేసుకోబోతున్నాడు. మెజార్టీ కూడా భారీగా వచ్చే అవకాశం కనపడుతుంది. కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి కూటమి, పెద్దాపురం కూటమి, కాకినాడ సిటీ కూటమి, జగ్గంపేట కూటమి.
ఇక రాజమండ్రి పార్లమెంట్ కన్నా తీసుకుంటే ఆ కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక అనపర్తి మాత్రం వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ కూడా వైఎస్ఆర్సీపీకి కొంచెం ఎడ్జ్ కనపడుతుంది. ఇక్కడ రాజానగరం కూటమి, అలాగే రాజమహేంద్రవరం సిటీ కూటమి, రాజమహేంద్రవరం రూరల్ కూటమి, కొవ్వూరు ఏదైతే ఎస్సీ ఉందో అది కూటమి, నిడదవోలు కూటమి, గోపాలపురం కూడా కూటమి. గోపాలపురం అంటే ప్రస్తుత వైసీపీ హోంమంత్రిగా ఉన్నటువంటి తానేటి పోటీ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఇకపోతే అమలాపురం లోక్సభను వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకుంటుంది. ఇకపోతే నియోజకవర్గాలకు వచ్చేటప్పటికి రామచంద్రపురం కూటమి, ముమ్మిడివరం కూటమి, అమలాపురం కూటమి, రాజోలు కూటమి, గన్నవరం కూడా కూటమి, కొత్తపేట కూటమి, మండపేట కూడా కూటమి. సో గన్నవరం అనేది గతంలో మహాసేన రాజేష్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ జనసేనకు కేటాయించినటువంటిది. సో దాదాపుగా ఇది మొత్తం కూడా క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు. మనం అమలాపురం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అమలాపురం పార్లమెంట్ క్లీన్ సిప్ అని చెప్పుకోవచ్చు. ఇక నర్సాపూర్ వచ్చేటప్పటికి లోక్సభను అయితే కూటమి కైవసం చేసుకుంటుంది 51% ఓటు షేర్తో. ఇక నియోజకవర్గాలను కనుక పరిశీలిస్తే ఆచంట కూటమి, పాలకొల్లు కూటమి, నరసాపురం కూటమి, భీమవరం కూటమి, ఉండి కూటమి, తణుకు కూటమి, తాడేపల్లిపురం కూటమి. మొత్తం నరసాపురం మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసినట్టుగా అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఏలూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుని కానీ మనం తీసుకుంటే ఏలూరుని అయితే కూటమి భారీ ఓటు షేర్తో కైవసం చేసుకుంటుంది. ఇక ఉంగుటూరు కూటమి, దెందులూరు కూటమి, ఏలూరు కూటమి, పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. కీలకమైనటువంటి ప్రాంతం ఇది. చింతలపూడి మళ్ళీ కూటమి, అలాగే నూజివీడు కూటమి, కైకలూరు కూటమి. దాదాపు ఒక పోలవరం మినహాయించి మిగిలినవన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మచిలీపట్నం పార్లమెంట్ని అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇదే సమయంలో గన్నవరం అంటే వల్లభనేని వంశీ ఆ ప్రాంతాన్ని కూడా భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. గుడివాడ కొడాలి నానికి ఈసారి అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. అక్కడ కూటమి విజయం సాధించబోతుంది. పెడానా కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూటమి, పెనమలూరు కూటమి, పామర్రు మాత్రం వైసీపీకి ఎడ్జున్నట్టుగా కనపడుతుంది. ఇక విజయవాడ కానీ మనం కీలకమైన ప్రాంతం ఇది తీసుకుంటే విజయవాడ పార్లమెంట్ని సునాయాసంగా టీడీపీ గెలుచుకోబోతుంది కూటమి. కేసినేని నానికైతే ఇక్కడ పెద్ద ఎదురు దెబ్బే తగలబోతుంది. ఇక తిరువూరుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది తిరువూరు. ఇక విజయవాడ కూటమి, అలాగే విజయవాడ పశ్చిమ కూటమి, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ తూర్పు కూటమి, మైలవరం కూటమి, నందిగామ కూటమి, జగ్గయ్యపేట కూటమి మొత్తంగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. ఇక గుంటూరు కన్నా తీసుకుంటే గుంటూరు పార్లమెంట్ని కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక తాడికొండకు వచ్చేటప్పటికి భారీ ఓటు షేర్తో కూటమి కైవసం చేసుకుంటుంది. మంగళగిరి కూడా నారా లోకేష్ భారీ మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నారు. 56% నారా లోకేష్ ఓట్ షేర్ ఉంటే 37% మాత్రమే వైసీపీ ఓట్ షేర్ ఉంది. సో ఓట్ షేర్లో మాత్రం భారీ వ్యత్యాసం, దాదాపుగా 20% వ్యత్యాసం అయితే ఆ ఓట్ షేర్లో కనపడుతూ ఉంది. ఇక పొన్నూరు కూటమి, అలాగే తెనాలి కూటమి, ప్రతిపాడు కూటమి, గుంటూరు పశ్చిమ కూటమి, గుంటూరు తూర్పు కూటమి. సో దాదాపుగా క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక నరసరావుపేట పార్లమెంట్ని వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక పెదకూరపాడు కూటమి, చిలకలూరిపేట కూటమి, నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీకి, అసెంబ్లీ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనబడుతుంది. ఇక సత్తెనపల్లి అంటే అంబటి రాంబాబుకి అయితే షాక్ తగలబోతుంది కూటమి. వినుకొండ కూటమి, గురజాల కూటమి, మాచర్ల మాత్రం కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ కనపడుతుంది, చూడాలి. ఇక బాపట్ల పార్లమెంట్ని అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక వేమూరు కూటమి, రేపల్లె కూటమి, అలాగే బాపట్ల మాత్రం కీన్ కంటెస్టెంట్ అయితే ఇక్కడ చెప్తున్నారు. ఓట్ షేర్ మాత్రం ఎడ్జ్ వైసీపీకే కనపడుతుంది. ఇక పర్చూరి కూటమి, అద్దంకి కూటమి, చీరాల మాత్రం వైసీపీ కైవసం చేసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక సంతనోతలపాడు కూడా కూటమి. ఇదే సమయంలో మన ఒంగోలుగానే చూసుకుంటే పార్లమెంట్ని కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక ఎర్రగొండపాలెం మాత్రం వైసీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దర్శి మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఇక ఒంగోలు కూటమి, కొండేపి కూటమి, అలాగే మార్కాపురం కూటమి, బట్ గిద్దలూరు మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ కనపడుతుంది. కనిగిరి మళ్ళీ కూటమి అయితే కైవసం చేసుకుంటుంది. ఇక నెల్లూరు కన్నా మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ని టీడీపీ సునాయాసంగా కూటమి కైవసం చేసుకోబోతుంది. పెద్దారెడ్లందరూ కూడా ఎప్పుడైతే తిరిగారో ఆటోమేటిక్గా మారిపోయింది. ఇక కందుకూరు కూటమి, కావలి కూటమి, ఆత్మకూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి కనపడుతుంది. కొవ్వూరు మాత్రం కూటమి, నెల్లూరు సిటీ కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, ఉదయగిరి మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ.
ఇక మరొక కీలకమైనటువంటి తిరుపతిని కనుక మనం పరిగణలో తీసుకుంటే తిరుపతి లోక్సభను మాత్రం వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ మాత్రం సర్వేపల్లి మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. గూడూరు మాత్రం కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక సూళ్ళూరుపేట మాత్రం వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైఎస్ఆర్సీపీ, తిరుపతిని మాత్రం కూటమి ఈసారి కైవసం చేసుకోబోతుంది. శ్రీకాళహస్తి కూటమి, సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీ. సో ఇది మొత్తంగా చూస్తే పార్లమెంట్ మాత్రం వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఇక కడప పార్లమెంట్ని వైసీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక బద్వేలుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వచ్చేటప్పటికి కూటమి కైవసం చేసుకోబోతుంది. జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటా బోస్ అక్కడ. జమలమడుగు వైఎస్ఆర్సీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మళ్ళీ మైదుకూరుని మళ్ళీ టీడీపీ కూటమి గెలుచుకోబోతుంది. ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇక రాజంపేటను కనుక మనం పరిగణలో తీసుకుంటే లోక్సభ ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటున్నట్టు కనపడుతుంది. ఇక రాజంపేట వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, తంబళ్లపల్లె మాత్రం కూటమి కైవసం చేసుకుంటుంది. పీలేరు కూటమి, మదనపల్లె మాత్రం కీన్ కంటెస్టెంట్ ఇస్తున్నారు. ఇక్కడ పొంగనూరు వైఎస్ఆర్సీపీ అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక చిత్తూరు కనుక మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే లోక్సభనైతే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక చంద్రగిరి మాత్రం వైఎస్ఆర్సీపీ, నగరి కూటమి రోజాకి ఈసారి గట్టి ఎదురు దెబ్బే తగలబోతుంది. నగరిలో టీడీపీ భారీ మెజార్టీతో గెలుచుకోబోతుంది. గంగాధర నెల్లూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇక చిత్తూరు కూటమి, పూతలపట్టు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కనపడుతుంది. పలమనేరు కూటమి, కుప్పం నారా చంద్రబాబు గారి నియోజకవర్గం దాదాపుగా భారీ మెజార్టీ 63% ఓటు షేర్ను కైవసం చేసుకుంటే అటుపక్క ఉన్నటువంటి ప్రతిపక్షానికి ఉన్నప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి 31% ఓటు షేర్ మాత్రమే లభిస్తుంది అక్కడ. ఇక నంద్యాలను కనుక మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే నంద్యాల పార్లమెంట్ వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఆళ్లగడ్డ మాత్రం వైసీపీ కైవసం. శ్రీశైలం కూటమి, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, పాణ్యం వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, ఈ మూడు కూడా వైసీపీ. ఇక బనగానపల్లె కూటమి, మళ్ళీ డోన్ అయితే కూటమి కైవసం చేసుకోబోతున్నాయి. ఇక కర్నూలు కన్నా తీసుకుంటే కర్నూలుని పార్లమెంట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. బట్ కర్నూలు అసెంబ్లీ మాత్రం కూటమి, పత్తికొండ కూటమి, కోడుమూరు మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ, ఎమ్మగనూరు కూటమి, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు వైఎస్ఆర్సీపీ. సో దీంతోనే మొత్తం పార్లమెంట్ కూడా గెలుస్తుంది. అవన్నీ గెలిచింది కాబట్టి ఇక అనంతపురానికి వచ్చేసరికి అనంతపురం పార్లమెంట్ని అయితే టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఇక రాయదుర్గం కూటమి, ఉరవకొండ కూటమి, గుంతకల్లు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి కూటమి, సింగనమల కీన్ కంటెస్టెంట్ అయితే కనపడుతుంది. బండారు శ్రావణి కూటమి నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఇక అనంతపురం కూటమి, అలాగే కళ్యాణదుర్గం కూడా కూటమి అయితే కైవసం చేసుకోబోతుంది. ఒక గుంతకల్లు మినాయించి దాదాపుగా మిగిలిందంతా కూటమి కైవసం అని చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే హిందూపూర్ లోక్సభనైతే ఈజీగా టీడీపీ కైవసం చేసుకోబోతుంది కూటమి. ఇక రాప్తాడు కూటమి, మడకశిర కూటమి, హిందూపూర్ అంటే బాలకృష్ణ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. పెనుకొండ కూటమి, పుట్టపర్తి కూటమి, ధర్మవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. కదిరి మళ్ళీ కూటమి. ఓవరాల్గా స్టేట్ వైడ్గా మనం చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ సీట్గా మనం పరిశీలిస్తే కూటమికి 19 ఎంపీ సీట్లు, అలాగే 119 ఎమ్మెల్యే సీట్లు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి 6 ఎంపీలు, అలాగే 46 ఎమ్మెల్యేలు అయితే రావడం జరుగుతుంది. ఇక ఎంపీల్లో కీన్ కంటెస్టెంట్ అయితే ఏమీ లేదు, కానీ ఎమ్మెల్యే సీట్లో మాత్రం ఒక 10 ఎమ్మెల్యే సీట్లు కీన్ కంటెస్టెంట్ అయితే ఉంది. ఇది మొత్తంగా. ఇక ఓట్ షేర్ని కానీ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ని కానీ మనం పరిశీలిస్తే కూటమి 49% ఓట్ షేర్ని ఎంపీల్లో స్థానంలో కైవసం చేసుకుంటే ఎమ్మెల్యేల్లో 48% ఓట్ షేర్ని అయితే కూటమి కైవసం చేసుకుంటుంది. ఇక వైఎస్ఆర్సీపీ ఎంపీలకు 41%, అలాగే ఎమ్మెల్యేలకు 42% ఓట్ షేర్ని అయితే కైవసం చేసుకుంటుంది. ఇక అన్డిసైడెడ్ ఓట్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ కీలకంగా మారనుంది. 4 నుంచి 5% ఉంది. సో ఇది మాత్రం అత్యంత కీలకం. ఇది ఏ పార్టీ గెలుస్తుందనే గాలి ఎటు వీస్తే అటువైపు ఈ అన్డిసైడెడ్ ఓట్ ఫ్యాక్టర్ అనేది మళ్ళీ అవకాశం ఉంది. న్యూట్రల్ ఓట్ ఫ్యాక్టర్ మళ్ళీ అవకాశం ఉంది. సో అది కూటమికి అతిపెద్ద అసెట్ కాబోతుంది. ఇప్పుడు ఏదైతే 119 ఎమ్మెల్యే సీట్లు అన్నారో ఎన్నికల సమయానికి ఈ ఓట్ ఫ్యాక్టర్ కానీ అటు మరలితే దాదాపు 130కి పైగా సీట్లను అయితే ఆ కూటమి కైవసం చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇది మొత్తంగా వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు ఏంటి అనేది ఓవరాల్ ఓట్ షేర్ అనాలిసిస్ను కూడా వీళ్ళందరూ కూడా అయితే చాలా క్లుప్తంగా ఇవ్వటం జరిగింది. ఇది మొత్తంగా పయనీర్ చేసినటువంటి సర్వే. గతంలో కూడా
అనేక సర్వేలు చేయడం జరిగింది. ఇప్పుడు 6th ప్రీపోల్ సర్వేని అయితే చివరి నెలని బేస్ చేసుకుని అయితే విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు పయనీర్ విడుదల చేసినటువంటి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరని మరొకసారి తేల్చి చెప్పింది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ పయనీర్ సర్వే అనేది వైసీపీ నేతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.